100 గొర్రెల్లో ఒక గొర్రె అందులో నుంచి తప్పించుకున్న తర్వాత ఈ గొర్రె అలా పారిపోయి వెళ్ళిపోయి ఒక ముళ్ళ పొదల్లో ఇరుక్కుపోయింది. కాపరి దానిని వెతకటానికి గాను వెళుతూ ఉంటాడనమాట. అది ఎక్కడుంటుందో ఏమి తెలియదు, కానీ ఒక్కటే ఆధారము ఆ గొర్రె దొరకటానికి. ఎలాగూ అని అంటే గొర్రెలు కాపరి యొక్క స్వరమును వినును. సో ఈ కాపరి కోతలు పెట్టుకుంటూ వెళ్తాడు, అరుచుకుంటూ వెళ్తాడు అనమాట. ఎక్కడో ఒక చోట అప్పటి వరకు భయముతో అనేక భయపెట్టే శబ్దముల వలన పారిపోయి ఇరుక్కుపోయిన ఈ యొక్క గొర్రెకి ఈ రోజు వినబడుతున్న స్వరం ఏంటి తెలుసా? భయపెట్టే స్వరం కాదు, కానీ విడుదల శబ్దం వినబడుతుంది దానికి. ఆ కాపరంట ఎత్తుకుంటూ వచ్చి చూసేపాటికి దాని చుట్టూ ముళ్ళు పొదలు అనమాట. అయితే ఈ కాపరి తన ప్రక్కల ఉన్న చిన్నపాటి ఆయుధమైన ఆ కత్తిని బయటికి తీసి తనను చుట్టుకున్న ప్రతి తీగలో ఒకటే ఏం చేస్తున్నాడు చెప్పండి? నరుగుతున్నాడు. ఈ పగటి వేళ నిన్ను చుట్టుకున్న ప్రతి బంధకాన్ని పరిశుద్ధాత్మ దేవుడు, మంచి కాపరి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు రెండించగలిగిన ఖడ్గము లాంటి దేవుని వాక్యము ఈ పగటి వేళ నిన్ను చుట్టుకున్న ప్రతి తీగల్ని బంధకాల్ని నరుకునుగాక.